ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. మోంతా తుపాన్ రాష్ట్రంలో సృష్టించే బీభత్సాన్ని అరికెట్టేందుకు ముందు జాగ్రత్త చర్యలు. తుపాన్ కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం ఉందని ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని, ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్కు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని తెలియజేశారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్రం తీరంలో ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజకవర్గాలతో పాటు తాళరేవు మండలంపై తుఫాను ప్రభావం ఎక్కువ ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయండి, జిల్లా వ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామ ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ షెల్టర్లో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచాలని తెలియజేశారు. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులను అప్రమత్తం చేయండి అని స్పష్టం చేశారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యాన్ని చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీటి వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ సన్మోహన్కు తెలియజేశారు. వరద ముప్పు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల రైతులను అప్రమత్తం చేయండి, సమాచారం తెలుసుకోవాలని తెలియజేశారు. మోంతా తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిపిన క్రమంలో కాకినాడ వెళ్లేందుకు ఉప ముఖ్యమంత్రి వారిలో సిద్ధం కాక ఈ పరిస్థితుల్లో వద్దని సహాయక చర్యలు సన్నద్ధంతో యంత్రాంగం నిమగ్నమై ఉంటుందని, ఇప్పుడు జిల్లా పర్యటన వద్దని జిల్లా కలెక్టర్ సున్నితంగా సూచించారు.